వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి గుడ్ న్యూస్. డిఏ, ఐఆర్, పిఆర్సీ చెల్లింపులపై సీఎస్ హామీ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎస్ హామీ. సో సీఎస్ హామీ మరియు ప్రధాన వ్యాఖ్యలండి. సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై అయితే చర్చ జరిగింది. సీఎస్ విజయానంద్ గారు మాట్లాడుతూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి దశల వారీగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిఏ, ఐఆర్, పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని అయితే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో పాలనా యంత్రాంగానికి సంబంధించి ముఖ్యమైన భాగమని, వారి సమస్యలు ప్రాధాన్య క్రమంలో పరిష్కరించబడతాయన్నారు. ఉద్యోగ సంఘాల ప్రాధాన్యతలపై విజ్ఞప్తి. ఈ సందర్భంగా నాయకులు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రస్తావించారు. డిఏ మరియు ఐఆర్ పెండింగ్. గతంలో ప్రకటించిన కానీ అమలు కాని పెండింగ్ డిఏలను విడుదల చేయాలని కోరారు. మధ్యంతర వృత్తి అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు తక్షణ చెల్లింపులు జరగాలనే డిమాండ్. సర్వీస్ బెనిఫిట్స్ పొందడంలో ఎదురవుతున్న సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమం, సకాలంలో బదిలీలు మరియు ప్రమోషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గించే విధంగా తగిన చట్ట సవరణలు చేయాలని సూచించారు. ఉద్యోగ సంఘాలతో ప్రత్యేక సమావేశం హామీ. సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఉద్యోగ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పెండింగ్ సమస్యలు, పునాది సమస్యలు అంటే ఏవైనా ఆర్థికేతర సమస్యలు, ఉద్యోగుల సంక్షేమ పథకాల వంటి అంశాలపై చర్చిస్తామని చెప్పారు. సమస్యలను సత్వర పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సంఘాల స్పందన. దేవరపల్లి సురేష్ బాబు మాట్లాడుతూ సీఎస్ ఇచ్చిన హామీలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపిస్తోందని, ఇది సానుకూల మార్గమని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల పట్ల నూతన సీఎస్ విజయానంద్ దృష్టి సారించడం ఉద్యోగ సంఘాలకు నూతన ఆశనైతే కల్పిస్తోందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు మరియు ముఖ్యాంశాలు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సరెండర్ లీవ్, హాఫ్ పే లీవ్ పేమెంట్స్ బిల్లులు, ఫైనల్ పేమెంట్లు మరియు లోన్ల విడుదల, డిఏ, ఐఆర్ అమలు, పెండింగ్ డిఏల విడుదల డేట్లు కేటాయించడం, అలాగే ఐఆర్ను అమలు చేసి ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడము, ప్రమోషన్లను మరియు బదిలీలు, సరైన ప్రొసీజర్ ద్వారా ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడం, బదిలీలకు శాశ్వత చట్టాన్ని రూపొందించడము. మొత్తం మీద ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎస్ విజయానంద్ తీసుకుంటున్న చర్యలు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య సర్దుబాటు నెలకొనడం ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డిఏ, ఐఆర్ వంటి ఆర్థిక సమస్యలు పరిష్కరించడం ద్వారా ఉద్యోగుల జీవితాల్లో భద్రత మరియు సౌకర్యాలను కల్పించవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.